ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అండి. నేను గనక నైస్‌గా ఉండి యెస్ చెప్పకపోతే, అవతల వాళ్ళ మాటతో నా మాట కలపకపోతే, అవతల వాళ్ళని సాటిస్ఫై చేస్తూ ఉండకపోతే, అవతల వాళ్ళు వీడు మంచోడు అనే భావన వాళ్ళలో ట్రిగ్గర్ అవ్వటానికి వీళ్ళేం చేస్తారంటే, దీని వెనకాల కారణం ఏంటంటే, ఎదుటి వ్యక్తి నన్ను రిజెక్ట్ చేస్తాడేమో. సో, వీళ్ళకి నచ్చకపోయినా సరే ఒక ఫేక్ స్మైల్ ఒకటి పెట్టుకొని లోపల మండుతుంటుంది. ఇందాక నేను అన్నా కదా బిగినింగ్‌లో, పర్లేదండి, ఇట్స్ ఓకే అండి, ఏం కాదులేండి అని బయటికి చెప్పుకుంటూ చాలా నవ్వుతూ, త్రుళ్ళుతూ బయట మాట్లాడుతుంటారు. లోపల మాత్రం సఫర్ అవుతుంటారు. దీనికి కారణం నన్ను రిజెక్ట్ చేస్తారేమో. మరి కశ్యప్, సొసైటీలో బతుకుతున్నాం కదరా, నలుగురితో కలిసి ఉండాలనుకుంటాం కదా, వీఆర్ సోషల్ యానిమల్స్ అంటాం కదా, మరి రిజెక్ట్ చేస్తారేమో, నన్ను వద్దనుకుంటారేమో అన్న భయం ఉండకుండా ఎలా ఉంటుంది? నా క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని ఒకళ్ళు వద్దు అనుకోవటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అర్హత ఏంటి? పాకిస్తాన్ వాడు ఇండియాని కావాలనుకుంటున్నాడండి. ఇండియా కూర్చొని ఏడిస్తే అయ్యో పాకిస్తాన్ నన్ను రిజెక్ట్ చేసిందంటే ఒకసారి ఆలోచించండి. ఎవరు రిజెక్ట్ చేస్తారని భయపడాలి? రియల్గా మెచ్యూర్డ్ పీపుల్ అయితే, అవతల వ్యక్తి కూడా కైండ్నెస్ డ్రివెన్ అయితే, అవతల వ్యక్తికి ఇమోషనల్ మెచ్యూరిటీ ఉంటే రిజెక్ట్ చేస్తారా? నా మొదటి ప్రశ్న.